शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। ओम विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। जगद्गुरु श्रीचरणारविंदाभ्यां नमः। మనం మహానారాయణంలో అభ్యస్సంభూత పృథివ్యైరసాచ అనేటువంటి మంత్రం నుంచి కొన్ని మంత్రాలు పరమాత్మకు సంబంధించినవి చెప్పుకుంటున్నాం. ఇందులో ఇంతవరకు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మాత్మక తత్వాన్ని అనేక విధాలుగా మనకు తెలియజెప్పి వరుసగా ఇప్పుడు బ్రహ్మ అంటే విశ్వ సృష్టి దానికి సంబంధించినటువంటి వివరాలని, అంటే దీన్నే సర్గము అంటారు. అంటే అఖండమైన అద్వితీయమైన అవ్యక్త పరబ్రహ్మము నుండి వ్యక్త పరబ్రహ్మము అనేటువంటిది ఏర్పడటము, దాని స్థితిగతులు మొదలైనవి ఎలా ఉన్నాయో వాటిని గురించి చెప్తున్నారు. ఇందులో హిరణ్యగర్భ ఇత్యష్టౌ అని హిరణ్యగర్భ అనేటువంటి దాంతో ప్రారంభమయ్యేటువంటి 8 మంత్రాలు ఉన్నాయి. ఈ 8 మంత్రాల్లో ఒక శతకంలో మకుటంలాగా తస్మై దేవాయ హవిషా విధేమ అనేటువంటి వాక్యం అన్నిట్లోనూ వస్తూ ఉంటుంది. వాటి స్వరూపం, వాని అర్థం, వాని భావము మొదలైన వాటిని ఇవాళ ప్రారంభించి ముందుకు వెళదాం. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ తదాధార పృథివీం యాముతే మాం తస్మై దేవాయ హవిషా విధేమా. ఇది మొదటి మంత్రం. హిరణ్యగర్భః సమవర్తత అగ్రే భూతస్య జాతః పతిః ఏకః ఆసీత్ సహ దాధార పృథివీం యాం ఉత ఇమాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది పద విభాగం. ఇందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి. అందులో మొదటి వాక్యం ఏమిటంటే అగ్రే హిరణ్యగర్భ సమవర్తత అని. అగ్రే అంటే మొట్టమొదట, అంటే అవ్యక్త పరబ్రహ్మము వ్యక్తమైనటువంటి ప్రకృతిగా బ్రహ్మాండముగా అయ్యేదాని ప్రారంభంలో అనర్థం. అగ్రే అంటే మొట్టమొదట. మొట్టమొదట అంటే ఎక్కడ అంటే సృష్టి ఆరంభం అనేటువంటిది జరిగేటువంటి సందర్భంలో.
అగ్రే హిరణ్యగర్భ సమవర్తత. హిరణ్యగర్భుడు పుట్టాడు. మామూలుగా హిరణ్యగర్భుడు అని అంటే మనం బ్రహ్మదేవుడు అని అంటాం. హిరణ్యగర్భుడు ఎందుకు ఆయనకి హిరణ్యగర్భుడు అన్నారంటే, హిరణ్యం అంటే బంగారం. బంగారము అంటే చాలా శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వస్తువుల్ని మనం బంగారంలాగా సంభావించటం ఉంది. బంగారం అనేటువంటి దాని మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దేదీప్యమానంగా అత్యద్భుతమైనటువంటి కాంతి విశేషంతో ప్రకాశించటం. అటువంటిది హిరణ్యం, బంగారం. అది గర్భమునందు కలవాడు. ఇక్కడ లోకంలో మనం ఆభరణాలుగా వాడుకునేటువంటి బంగారము అనేటువంటిది వివక్షితం కాదు. అంటే ఆ వస్తువు మాత్రమే ఇక్కడ చెప్పదలుచుంది కాదు. హిరణ్యం అంటే ఈ ఈ మంత్రంలో ఉండేటువంటి హిరణ్య శబ్దానికి అర్థమేమిటంటే అత్యద్భుతంగా వెలుగొందుతూ ఉండేటువంటి, అనేక విధాలుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి బ్రహ్మాండ కోశము. బ్రహ్మాండము అంటారు దాన్ని. బ్రహ్మాండము అంటే బ్రహ్మగారి గుడ్డు అని అర్థం. అంటే దేంట్లోనైతే సమస్తమైన సృష్టి ఆచ్ఛాదితమై పైన ఒక పొరచేత ఆచ్ఛాదితమై ఉందో దానిని అండము అంటారు. బ్రహ్మగారి అండము. బ్రహ్మ ఆ లోపల ఉంటాడనమాట. బ్రహ్మ అంటే పురాణాల్లో బ్రహ్మ అంటారు, దాన్నే వేదాంతంలో విరాట్ స్వరూపము అంటారు. విరాట్ అంటే వివిధముగా రాజిల్లునది, అనేక విధాలుగా రాజిల్లునది. ఆ అనేక విధాలను గురించి మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఏమిటంటే అనేక విధాలుగా అనే దాంట్లో మొట్టమొదటిది 14 లోకాల సముదాయం, రెండవది 84 లక్షల జీవరాశులు, మూడవది పంచభూతాలు మొదలైనటువంటివి. ఇదంతా ఒక అనంతమైనటువంటి ఒక్క పెట్టున భావనకు చిక్కనటువంటి ఒకానొక వ్యక్తమైన పరమాత్మ స్వరూపం. దీన్నంతటినీ కలిపి హిరణ్యగర్భ అనేటువంటి శబ్దంతో వ్యవహరిస్తారు. ఆ హిరణ్యగర్భుడు అనేటువంటి ఆయన బ్రహ్మ అంటే ఇప్పుడు ఇంత ముందు మనం అనుకున్నటువంటివన్నీ తన గర్భంలో పెట్టుకున్నటువంటి వాడు. అందుకనే దానికి బ్రహ్మగారి అండము అనేటువంటి పేరు వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది అని అంటుంటాం మనం. అంటే దాని కొలతలు కానీ ఇతరమైనటువంటి ప్రమాణాలు కానీ ఏమీ చెప్పలేనప్పుడు బ్రహ్మాండము అని వాడుతూ ఉంటాం. బ్రహ్మాండం అంటే ఈ బ్రహ్మగారి యొక్క అండము లాంటి స్వరూపం కలిగినటువంటి సమస్తమైనటువంటి విశ్వం అంటే మనం అనేక పర్యాయాలు అనుకున్నాము 14 లోకముల సముదాయం. మరి పురుష సూక్తం మొదలైనటువంటి వాటిల్లో చెప్పారు, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఇప్పుడు మనం అనుకున్న 14 లోకాలు అనేటువంటిది ఆ అఖండ చైతన్యమైన పరమాత్మ స్వరూపంలో 4వ వంతు మాత్రమే భాగంట. ఇంకా త్రిపాత్ ఊర్ధ్వం ఉపైతి, ఇంకా 3 భాగాలు. ఇంత అంటే ఈ 14 లోకాల సముదాయం కలిగినటువంటి దాని పైన ఇంత వ్యాప్తి కలిగినటువంటి భాగాలు ఇంకా 3 ఉన్నాయట. త్రిపాదూర్ధ్వం ఉదైత్ పురుష అని. ఇది పరమాత్మ యొక్క ఊహ, భావన పరమాత్మని గురించి. అందులో 4వ వంతైనటువంటి విశ్వము అనే దాన్ని ప్రకృతం చెప్తున్నారు. అది దానికి విశ్వము అనేదానికి మరొక పేరు ఏమిటంటే హిరణ్య గర్భుడు. హిరణ్యం అంటే దేదీప్యమానమైన కాంతితో వెలుగొందేది. మనం చూస్తూనే ఉన్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సముదాయాలు, తర్వాత అనేకమైనటువంటి వృక్షజాతులు, పశుజాతులు, పక్షుజాతులు, కొండలు, నదులు మొదలైనటువంటివి
ఇదంతా ఈ సమాహారం అంతా కూడా చాలా తమ తమ దివ్యమైన శక్తులతో కాంతులతో విరాజిల్లుతూ ఉండటం చేత దానికి హిరణ్యము అనేటువంటి పేరు వచ్చింది. హిరణ్య గర్భం, అటువంటి హిరణ్యము గర్భమునందుండేటువంటి బ్రహ్మదేవుడు అనేటువంటి ఆయన. అంటే బ్రహ్మ అనేటువంటిది మనలాగా ఒక కాళ్ళు చేతులు కన్ను ముక్కు కలిగినటువంటి వ్యక్తిగా భావన చేస్తే బ్రహ్మ. అలా కాకుండా అది ఒక భావముగా భావన చేస్తే అది విశ్వము. అంటే 14 లోకాల రూపంలో సూర్యచంద్రాదులు, జలము, పృథివీ, తేజో, వాయు, ఆకాశాత్మకమైనటువంటి ఈ సమస్తమైనదంతా కలిపితే దానికి ఒక పెర్సానిఫికేషన్, ఒక వ్యక్తిత్వ ఆరోపణ చేస్తే ఆ వ్యక్తినే బ్రహ్మము అని అంటున్నాం అన్నమాట. నిజంగా బ్రహ్మమునకు మనలాంటి ఆకారము, కాళ్ళు చేతులు కన్ను ముక్కు ఉన్నటువంటివి లేవు. మన పురాణాల్లో వాటిల్లో బ్రహ్మదేవుడి గారికి 4 ముఖాలు అంటారు. అదంతా మనకు అర్థం కావటం కోసం చెప్పింది. అక్కడ ముఖము అనేటువంటి దానికి మన కళ్ళు ముక్కు చెవి నోరు మొదలైనటువంటి ఉండి ఒక మాంసపిండము కొన్ని ఎముకలు ఉండేటువంటి భాగము యథాతథంగా ఇవే అనుకోకూడదు. మన ముఖం లాంటిది అయినటువంటి ఒకానొక స్థితి అని అర్థం చెప్పుకోవాలి. అటువంటి ముఖాలు 4 ఉన్నాయన్నారు ఆయన. ఆ 4 చతుర్ముఖుడు, అందుకనే ఆయన్ని చతుర్ముఖుడు అని అంటారు. 4 కూడా 4 వేదాలు వాటిలో నుంచి వచ్చినాయి అని చెప్తారు. అంతేకాదు 4 వరుసగా ఉండవు, 4 వైపులా ఉంటాయి. సర్వతో దృష్టి, అన్ని వైపులా ఏకకాలంలో సర్వమును చూడగలిగిన, సర్వమును అనుభవించగలిగిన, సర్వమును లోగొనగలిగిన లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మగారి ముఖాలు 4 ఉన్నాయి. చతుర్ముఖుడు అని అంటారు వాడిని. కాబట్టి అటువంటి హిరణ్య గర్భుడు అగ్రే, అగ్రే అంటే పరమాత్మకు సృష్టి అభిముఖీనమైనటువంటి సంకల్పం కలిగినప్పుడు అని అర్థం. అగ్రే అనే మాటకు అర్థం అది భావన. అగ్రే హిరణ్యగర్భ సమవర్తత. సమవర్తత అంటే అజాయత, పుట్టాడు, ఏర్పడ్డాడు, కనపడ్డాడు, లోకానికి ఉన్నట్టుగా తెలిసాడు. మనం పుట్టడం, లోకంలో ఒక జీవుడు పుట్టడం అనేటువంటిది మనం అంతా కూడా భౌతికమైనటువంటి వస్తువుగా చూస్తున్నాం. కానీ ఈ విశ్వమంతా అనేటువంటిది పుట్టడం అంటే పుట్టడం అని కాదు. నిజానికి అది ఒక నాట్య రంగం మీద తెర తీసిన వెంటనే కనిపించేటువంటిది. అంతకుముందు అక్కడ ఉంది, కానీ మనకు అడ్డుగా ఒక తెర ఉంది. ఆ తెర పక్కకి తొలగిస్తే ఏర్పడి ఉన్నది. దాన్నే మనకు తెలిసేట్టుగా ఏర్పడింది, పుట్టింది, మొట్టమొదటి పుట్టింది, స్వయంభువు అని కూడా అంటారు దాన్ని. స్వయం తనంతట తాను ఏర్పడినటువంటిది అని. తనంతట తాను ఏర్పడింది అని అంటే పరమాత్మ సంకల్పం చేత ఏర్పడింది. అందుకనే పరమాత్మను కారణము అంటారు. బ్రహ్మదేవుడిని కారణం అంటారు, కార్యం అంటారు. పరమాత్మ దృష్ట్యా బ్రహ్మదేవుడు కారణం, కార్యం. బ్రహ్మ దృష్ట్యా బ్రహ్మ సృష్టికి అంతటికీ కారణము, సృష్టి కార్యం. ఈ రకంగా మనం ఆ విషయాన్ని పోగు చేసుకుని మనసులో పెట్టుకోవాలన్నమాట. హిరణ్య గర్భ సమవర్తతాధే అగ్రే భూతస్య జాతం పతిరేక ఆసీత్. అట్లా ఏర్పడిన తర్వాత ఆయన ఏమైనాడు? ఆయనకి ఒక ఉద్యోగం లాంటిది ఏర్పడింది, ఒక నిర్వహణ బాధ్యత. నిర్వహణ అంటే ఒక కుటుంబాన్ని ఒక తండ్రి అయినటువంటి వాడు ఏ రకంగా అయితే ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క పని చేయించుకుంటూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా భావన చేస్తూ నిర్వహిస్తారు చూడండి. అటువంటి నిర్వహణ బాధ్యత ఈ ఏర్పడినటువంటి హిరణ్య గర్భము అనేటువంటి బ్రహ్మాండానికి
నిర్వహణ బాధ్యత అనేటువంటి అనేటువంటి దాన్ని పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఆ పరమాత్మ ఏం ఏర్పాటు చేశాడు? వీటన్నిటినీ రక్షించు అని అన్నారు. ఆ రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యవహార నామమే పతి. పతి అంటే పాలించువాడు, జనకుడు అంటే పుట్టించినవాడు. ఇలాగా ఒక్కొక్క శబ్దానికి మనకు సమానార్థకాలైన శబ్దాల్లోనే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుంది. పతి. తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, ఏకహ ఆసీత్. అక్కడ ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, నలుగురు లేరు. కానీ పురాణాల్లో ప్రజాపతులు అని నవబ్రహ్మలు అని అంటారు. ఆ నవబ్రహ్మలు అనేటువంటిది తరువాతి కాలంలో కల్పభేదం చేత ఏర్పడినట్లుగా మనం సంభావన చేయాలి. కానీ మొట్టమొదట అగ్రే మొదటి స్థితిలో మాత్రం ఏకహ ఏవ, ఒక్కడే ఆసీత్. దేనికి? భూతస్య, ఏర్పడినటువంటి. భూత అంటే తయారై ఉన్నది అని అర్థం. భూతము అనే శబ్దానికి ఏర్పడి ఉన్నది. ఆ ఏర్పడి అంటే దృశ్యమానం అవుతూ లోకానికంతటికీ తెలియవస్తూ ఉండేటువంటి ఈ సమస్తమైన విశ్వానికి భూతం అని పేరు. దానికి పతి ఆసి. పతి అంటే పాలకుడు. పాలన అంటే అర్థమేమిటి? ఒక తండ్రి పిల్లల కుమారుడి యొక్క యోగక్షేమాలు, రక్షణ, భరణ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉండటాన్ని పాలనము అంటాం. రఘువంశంలో చెప్తాడు, ఆ ప్రజలు పాలింపబడేటువంటి ప్రజలందరికీ కూడా ఆయనే, ఆ దిలీప మహారాజే పితట. ఏమిటంటే రక్షణాత్ భరణాదపి, ప్రజానాం వినయాభానాత్ రక్షణాత్ భరణాదపి. వినయ ఆధానము, రక్షణము, భరణము అని మూడు ఉంటాయిట ప్రభు ధర్మాలు. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా భావించవలసినటువంటి మహా విషయం ఏమిటంటే మొట్టమొదటిది వినయాధానము. ప్రజలందరూ కూడా వాళ్ళ హద్దులలో హద్దు మీరకుండా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మెలగటం నేర్చుకోవటము అనేటువంటిది మొట్టమొదటి లక్షణం. పాలనలో ప్రభుత్వము చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే వినయం. వినయాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతివాడు పాలకుడే. ప్రజాప్రభుత్వం కదా. ప్రతివాడు ఈగ, దోమ లాంటి స్థాయి వాళ్ళు కూడా పాలకులైపోయి వాళ్ళు ఏమిటి పాలిస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు పాలించుకుంటున్నారు, ప్రజల్ని పాలించటంలే. సరే, అదంతా మనకి ఇప్పుడు ఇక్కడ అక్కర్లేదు. కానీ పాలన అనే దాంట్లో మొట్టమొదటి లక్షణం వినయాధానం. రెండవది రక్షణము. అంటే క్రూర మృగాదుల వల్ల, ఆధ్యాత్మికాది తాపముల వల్ల కలిగేటువంటి బాధలు కలగకుండా ఉండటానికి ఉండే ఒక పదాన్ని రక్షణము అంటారు. భరణం అంటే పోషించటం. అంటే వాళ్ళకు తిండి పెట్టలు, గుడ్డ ఇవ్వటం, ఇల్లు వాకిలి ఏర్పాటు చేయటం, వాడంతటా వాడు స్వతంత్రంగా చక్కగా తన కాళ్ళ మీద తాను బతుకుతూ ఉండేట్టుగా చేసేదాకా వారిని పోషణ చేయటం అనేటువంటిది మూడవ పని. పాలన అనేదంటూ మూడే ప్రధానమైనటువంటి లక్షణాలని మహాత్ములైనటువంటి కవులు చెప్తూ ఉంటారు. ఒకటి వినయాధానము, రెండు రక్షణము, మూడు భరణము. ఈ మూడు పతి ధర్మములు. పతి అంటే భరించేవాడు, పాలన చేసేటువంటి వాడు. ఆ మొట్టమొదట ఏర్పడిన హిరణ్య గర్భుడు అనేటువంటి ఆయనకి ఈ మూడు కర్తవ్యములుగా ఉన్నాయి. వాటిని ఆయన నిర్వహించాడు అని ఈ మంత్రం చెప్తోంది. భూతస్య జాతః పతిరేక ఆసీత్. భూతస్య, ఏర్పడి ఉన్నటువంటి దానికి,
ఏకహ పతి, ఒకే ఒక్క పాలకుడు ఆసీత్ అయి ఉన్నాడు. అంటే బ్రహ్మదేవుడి గారిని ఏర్పడినటువంటి 14 లోకాలకు సంబంధించినటువంటి వినయాధాన రక్షణ భరణములు అనేటువంటివి చేయవలసిందిగా ఆజ్ఞాపించారు పరమాత్మ. ఆజ్ఞానపానం దాన్నే చెప్తున్నారు. భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాం ఉతేమాం సహా బాభార. బాభార అంటే బభార, ధరించాడు. ఆ బాధ్యతను తాను వహించినాడు. అంటే ఛార్జ్ తీసుకోవటం అని ఈ రోజుల్లో అంటున్నాం చూడండి. ఒక కలెక్టరో ఎవరినో ఒకరిని అపాయింట్ చేసిన తర్వాత అతను వచ్చి నేను ఈ బాధ్యతలన్నీ తీసుకుంటున్నాను అని కాగితంలో రాసి సంతకం పెడతాడు. అట్లా పెట్టి అక్కడి నుంచి తన పని తాను చేస్తూ ఉంటాడు అనమాట. దాని పేరే ఇక్కడ దాని లాంటి స్థితినే బభార. బాభార అనేటువంటిది వైదిక రూపం. లౌకికంగా బభార అనే ఉంటుంది. అంటే కొన్ని శబ్దాలు వేదంలో ఇంకొక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కర్ణైహి తో అని లౌకిక భాషలో కర్ణైహి అనే మాట ఉంటుంది. అదే వైదిక భాషలో కర్ణేభి. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యచిత్రా స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః అనేటువంటి మంత్రంలో కర్ణేభి అనే రూపం కనిపిస్తుంది. కర్ణేభి అనేది వేదంలో మాత్రమే ఉంటుంది. అది లౌకికమైనటువంటి సంస్కృత భాషలో కర్ణైహి అని ఉంటుంది. ఇలా వేద భాష లోక భాష రెండు భిన్న భిన్నంగా ఉన్నాయి సంస్కృతంలో. అలాగే ఇక్కడ బాభార అనేటువంటిది వైదికమైనటువంటి శబ్దము. అది లౌకికంగా బభార అని ఉంటుంది. బభార అనేటువంటిది భూతకాల క్రియ, ఏకవచన క్రియ. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని కాలం ఉన్నాయి కదా. అంటే బాధార అంటే ధరించను అని ఆ పని చేయటం అయిపోయిందన్నే భూతం అని అంటారు. సబాధార దేన్ని ధరించాడు? పృథివీం ద్యాం. పృథివీం ఉత ఇమాం పృథివీం ద్యాం అంటే పృథివీ అనే పేరు కలిగినటువంటి భూమండలాన్ని స్థూలంగా మనం ఇప్పుడు పంచఖండాలుగా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా అని ఈ రకంగా ఖండాత్మకంగా ఉండేటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా పృథివీ అని వ్యవహరిస్తున్నాం. కానీ భాగవతం మొదలైనటువంటి వాటిల్లో ఇప్పుడు మనం ఖండాత్మకాలుగా భావించేది కాకుండా ఇంకా చాలా అతి విశాలమైనటువంటి వ్యవహారం ఉంది అని చెప్తున్నారు అక్కడ. పృథు చక్రవర్తి అనేటువంటి ఆయన తన వింటి కొప్పుతో ఈ అడ్డంగా ఉండేటువంటి, అంటే వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకోవటానికి అడ్డంగా ఉండేటువంటి రాళ్ళు, రప్పలు, కొండలు మొదలైన వాటిని మన వింటి బద్దతో అలా అలా అవతలికి తోసి పారేస్తే వ్యవసాయానికి, నివాసానికి యోగ్యంగా ఉండేటువంటి భూమి తయారైంది అని చెప్తారు. అందుచేతనే పృథు చక్రవర్తి చేత వచ్చింది కాబట్టి దీనికి పృథివీ అనేటువంటి పేర్లు ఏర్పడ్డాయి అని పౌరాణిక గాథలు మనకి ఉన్నాయన్నమాట. మొత్తానికి పృథివీ అని అంటే అర్థం ఏమిటంటే మన 14 లోకాలు అన్నాం చూడండి. ఆ 14 లోకాల్లో భూమి నుంచి కిందికి ఉండేటువంటి 8 లోకాలు. ధ్యాం అంటే ఈ భూమికి పైన భువర్లోక, సుబర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు అని 6. ఈ కింది భూమితో పాటు కిందివి 7. ఈ వీటినన్నిటినీ దాభార ఆయన ధరించాడు, పట్టుకున్నాడు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. ఎవ్వరికి దేనికి
ఏ విధమైనటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, దుఃఖింపవలసినటువంటి సన్నివేశాలు కానీ రాకుండా ఉండటం అనేటువంటిది ధరించడంలో ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. దాన్నే ఈ మంత్రం చెప్తోంది. స్వబాధార పృథివీం ధ్యాం ఉత ఇమాం. ఇమాం అంటే ఈ కనిపించినటువంటి, అంటే మనం ఇప్పుడు ఈ మంత్రం చదువుకున్న తర్వాత మనస్సులో భావన చేస్తే అవ్యక్త పరబ్రహ్మము నుండి వ్యక్తమైనటువంటి విశ్వము అనేటువంటిది అనేదాన్ని మనస్సులో భావన చేస్తూ దీనిని అని అంటున్నారు. ఇమాం, అది అందులో రెండు అంశాలుగా ఉన్నాయి. ఒకటే నిజానికి, కానీ వ్యవహారం కోసం ఏం చేస్తున్నామంటే దాన్ని ఒకటి పృథివీ అన్నాము, ఇంకొకటి ధ్యాం అన్నాం. ధ్యావా పృథివ్యో ఇదమంతరం యహ అని భగవద్గీతలో కూడా మనకు కనిపిస్తుంది. అంటే బ్రహ్మాండాన్ని రెండు డిప్పలుగా భావిస్తే గుండ్రని ఆకారంలో సర్వరేఖ, భూమధ్య రేఖ అని అంటాం చూడండి, ఆ రేఖ పై భాగం ఒక డిప్ప, కింది భాగం ఒక డిప్ప అనుకుంటే క్రింది డిప్ప భూమి, పై డిప్ప ద్యౌ, ఇదంతా కలిపి ఒకటవుతుంది అనమాట. ఈ రెండుగా తెలియవస్తున్నాయి కనుక ఆ రెండింటినీ ఈ మంత్రంలో చెప్తున్నారు. ధ్యాం పృథివీంచ దాధార, ధరించి ఉన్నాడు. సరే, బాగానే ఉందయ్యా. అయితే ఏమిటంటారు అని అంటే చివర పాదంలో చెప్తున్నారు. చాలా చక్కటి గొప్ప మంత్రంలో ఉండేటువంటి మహిమాత్మకమైనటువంటి అర్థాన్ని మనం సంభావించాలి. కస్మై దేవాయ హవిషా విధేమా. కస్మై, ఆ రకంగా బ్రహ్మాండంలోని రెండు డిప్పలు, క్రింది డిప్ప పై డిప్ప అనేటువంటి రెండింటినీ ధరిస్తున్నటువంటి ఆ పరమాత్మకు తప్ప, ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే అంటే సుఖస్థానము. అనే శబ్దానికి ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్తమైన ప్రాణికోటికి, జడమ పదార్థాలకు, సర్వమునకు కూడా సుఖాన్ని కలిగించేటువంటి ఒకానొక తత్వము. ఆ కహ అనేటువంటి దానికి సుఖ ఆపాదకమైనటువంటి ఒక దేవుడు అని అర్థం అన్నమాట. అటువంటి అనే శబ్దం మీద నుంచి చతుర్థి విభక్తి ఏకవచన ప్రత్యయం చేరిస్తే కస్మై అయింది. కస్మై దేవాయ, కస్మై, అనే పేరు కలిగినటువంటి సమస్త ప్రాణికోటికి సుఖప్రదాత అయినటువంటి దేవుడు ఆయన. ఎవరు? బ్రహ్మదేవుడు అని అంటున్నాం కదా మనం. దేవుడు అనే దానికి చాలా గొప్ప అర్థం ఉంది అని అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. దివి క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని ఇన్ని అర్థాలు కలిగినటువంటి కస్మై దేవాయ, ఆ మొట్టమొదటగా పుట్టినటువంటి హిరణ్య గర్భుడు అనేటువంటి ఆ దేవునికి హవిషా విధేమ, మేము యజ్ఞయాగాది కర్మలు, ఇతరమైనటువంటి పూజలు మొదలైనటువంటివన్నీ కూడా ఆయన్ని ఉద్దేశించి ఆ దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాము. హవిషా విధేమ అని మంత్రం చెప్తాం. ఇది ఒక అర్థం. ఇంకొక రకంగా కూడా దీనికి వ్యాఖ్యానం చేశారు. ఏమిటంటే, అటువంటి అందరినీ, ఈ సృష్టిలో ఉండేటువంటి 14 లోకాల్లో ఉండేటువంటి ప్రాణికోటిని అంతటినీ కూడా కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడి కాక ఇంకెవరికి మేము హవిస్సులు మొదలైనటువంటివి సమర్పించుకుంటాము అని ఇంకో మాట కూడా అంటున్నారు అన్నమాట. మొదటేమో ఆ బ్రహ్మదేవుడికి మేము చేసినటువంటి పూజా విశేషాలు, యజ్ఞయాగాదుల్లో సమర్పించేటువంటి ఆహుతులు మొదలైనటువంటివన్నీ కూడా ఆయనకే సమర్పించుకుంటున్నాము అని చెప్పారు.
ఇప్పుడు రెండవ మాట ఏమంటున్నారంటే ఆయనకి తప్ప అటువంటి అన్ని ఏర్పాట్లు సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటికి సమస్తానికి ఇస్తున్నటువంటి ఆయనకి తప్ప ఇంకా ఎవరికి ఇవ్వగలము మేము అంటే ఆయనకు తప్ప ఇంకెవరికి ఇచ్చేటువంటి అవకాశం లేదు, అటువంటి ఆయనకి మనం సమర్పించుకుంటాము అని ఒక ప్రవృత్తి ధర్మ మార్గంగా దాన్ని చెప్పారు. దాంట్లో ఒక విధి వాక్యం కూడా ఉంది. విధి వాక్యం అంటే ఏమిటంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి ఈ విషయం గుర్తుపెట్టుకొని నీవు ఏదైనా ఒక పూజ చేసినప్పుడు సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతము, లేకపోతే వినాయక చతుర్థి పూజను, అనంత పద్మనాభ స్వామి లాంటిదో ఏదో చేస్తున్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకొని మనము నామరూపాలు కలిగినటువంటి ఏ దేవతలు ఆరాధించినా అవి పర్యవసానంలో ఆ హిరణ్య గర్భుడు అనేటువంటి మొట్టమొదటి వ్యక్త పరబ్రహ్మ స్వరూపంగా ఉండేటువంటి ఆయనకు తప్ప ఇంకెవరికి చెల్లదు అనేటువంటి భావనతో మీరు పూజలు, పురస్కారాలు, హోమాలు చెయ్యండి అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. ఇవి మొట్టమొదటి మంత్రం. కస్మై దేవాయ హవిషా విధేమ హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జ్యాం ఉతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ అని. తర్వాత రెండవ మంత్రం దగ్గరికి పెడుతున్నాం. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ యఈసే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ అని అంటున్నారు. యహ ఇందాక చెప్పినటువంటి ఇది పూర్వార్థాన్ని పరామర్శిస్తూ ఉంటుంది. యహ అంటే ఎవరైతే అంటే ఎవరు అయినా వెనక శ్లోకంలో చెప్పిన హిరణ్య గర్భుడే. అంటే మనం బ్రహ్మలోకం, బ్రహ్మ దేవుడు అని అనుకుంటున్నామే ఆయన అన్నమాట. యహ ప్రాణపః అంటే ప్రాణవంతములైనటువంటి వాటిని, నిమిషతః అంటే కన్నులు ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ యఈసే అస్య ద్విపదశ్చతుష్పదః తస్మై దేవాయ హవిషా విధేమ. వెనుక మంత్రంలో చెప్పినటువంటి దానికంటే మరికొన్ని విశేషాలు కలుపుతున్నారు ఇక్కడ. యహ ఏ హిరణ్య గర్భుడు, ఏ బ్రహ్మదేవుడని మనం అనుకుంటున్నామో, ఏ ఈ 14 లోకాల సముదాయం ఎవని ఉదరంలో ఉన్నాయని అనుకుంటున్నామో అటువంటి ఆ బ్రహ్మదేవుడు, ఆ పరమాత్మ అంటే వ్యక్త పరమాత్మ. ప్రాణతః నిమిషతః మహిత్వా ఏకః ఇద్రాజా జగతః బభూవ. ప్రాణతః అంటే ప్రాణాలతో కదలాడేటువంటివి, చేతనములు అని మనం అంటున్నాం. ఇప్పుడు జడములు చేతనములు అంటున్నామే, అట్లాంటి వాటిలో చేతనములైనటువంటి వాని సముదాయాన్ని ప్రాణపః అనేటువంటి శబ్దం చెప్తున్నారు. ప్రాణపః. నిమిషతః అంటే నివేశ, కడు మూసుకుని ఉన్నట్టుగా, అంటే అర్థం ఏమిటనమాట, కదలకుండా ఉండేటువంటి వాటినే జడములు అని అంటున్నాం. ఈ చేతనములు, జడములు, స్థావరములు, జంగమములు అనేటువంటి వానితో కూడినటువంటి జగతః, ఈ జగత్ అంతటికి కూడా మహిత్వే అంటే గౌరవంగా మన్నించటం, పూజ చేయటం అనేటువంటి పనిలో ఏకః ఇత్ ఒక్కడే అంటే ఈ సృష్టిని అంతటినీ కూడా స్థావర జంగమాత్మకమైనటువంటి
చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తునంతటినీ కూడా ఒక్కడై రాజా, ప్రభువు, రాజువాడు అంటే అందరినీ కూడా వాళ్ళ ధర్మములలో వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యములలో ఏర్పాటు చేసి, ఒకవేళ ఎవడైనా తన ధర్మాన్ని అతిక్రమించినట్లయితే వానికి శిక్ష విధించి బాగా పరిపాలిస్తూ చాలా బాగా ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటే వాడిని మేల్కొల్పుతూ బాగా ప్రశంస చేస్తూ ఉండేటువంటి వాడు గనక ఆయనకి రాజా అని పేరు. ఏక రాజా. ఆయన అస్య ఈ బ్రహ్మాండానికి వివిధ 2 కాళ్ల జంతువులు మనుష్యులు, చతుష్పద 4 కాళ్ల జంతువులు అంటే పశువులు మొదలైనటువంటివన్నీ కూడా. అంటే 2 చెప్పారు, 2 కాళ్ళు 4 కాళ్ళు. ఇవి ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఏమిటి? ఒకటి కంటే ఎక్కువ పాదములు కలిగినటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి. దృష్టిలో అనేకమైనటువంటి జంతువులు మొదలైనటువంటి ఉన్నాయి. అలా ఉండేటువంటి సమస్త ప్రాణికోటిని కూడా ఈసే పరిపాలిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడు వాటి యందు తప్పు చేస్తే సరిదిద్దటానికి చేసే శిక్షణ మొదలైనటువంటివి చేసేవాడిని ఈశుడు అంటారు. ఈసే అంటే శిక్షిస్తూ ఉన్నాడు. శిక్షించడం అంటే ఏదో కొట్టడం తిట్టడం కాదు. శిక్షించడం అంటే తయారు చేయటం, ట్రైనింగ్ ఇవ్వటం లాంటిదన్నమాట. ఈసే అట్టి పరమాత్మ. అంటే ఇప్పుడు ఈ 2వ మంత్రంలో ఏం చెప్పారు? మొట్టమొదటి మంత్రంలోనేమో బ్రహ్మదేవుని స్థితిగతుల్ని చెప్పారు. ఆ బ్రహ్మదేవుని కార్యాన్ని, కర్తవ్యాన్ని ఈ మంత్రం చెప్తోంది. ఆ కర్తవ్యం ఏమిటి అని అంటే, స్థావర జంగమాత్మకంగా ఉండేటువంటి విశ్వంలో ఉండే సమస్త ప్రాణికోటిని ఒక క్రమబద్ధమైనటువంటి ప్రవృత్తిలో నిలిచేట్టుగా చేయటం, దానికే ఈశ్వరత్వం అని ఒక మాట మనం గ్రహించాలి. అటువంటి దానిని ఈ ఈ మంత్రంలో చెప్తున్నారు. ఏ ఈసే ఏం చేస్తున్నాడు ఆయన? ప్రాణత నిమిషత అంటే ప్రాణము ఉండి సంచరిస్తున్నటువంటి జంగమ ప్రాణికోటి. నిమిషత అంటే ప్రాణం లేదని ఉన్నట్టుగా మనకు తెలియకుండా పడి ఉండేటువంటి స్థావరము, రాళ్ళు రప్పలు మొదలైనటువంటి ఈ మొత్తాన్ని అంతటినీ కూడా నడుపుతున్నాడు. అంటే ఒక ఏనుగుని మావటివాడు అంకుశం అనేటువంటి ఒక ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని తనకు ఏ విధంగా అది నడవాలని మనస్సులో అనిపిస్తుందో ఆ విధంగా నడవకపోతే అంకుశంతో పొడుస్తూ ఒక కర్ర చేతిలో పట్టుకుని దాన్ని నడుపుతూ ఉంటాడే, ఆ రకంగా ఉండటము ఈశ లక్షణం. ఈశ్వరుడు ఈశే అనేటువంటిది ఇక్కడ క్రియాపదం. ఆ నిర్వహణ బాధ్యత అనేటువంటిది వహిస్తున్నాడు. ఈశే ప్రాణతో నిమిషతో మహిత్వా. మహిత్వా అంటే పూజ్య భావంలో ఉంది. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణికోటి అంతా కూడా, అమ్మో మనం ఈ పని చెయ్యకపోతే మనకు ప్రభు అయినటువంటి ఆ మహానుభావుడు, మనకు పూజ్యుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు మన తలపై పగలగొడతాడు, లేకపోతే ఏదో అపకారం చేస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షలు అనేక విధాలుగా ఉంటాయి అని భయపడుతూ ఉంటారన్నమాట. అదే ఇందులో చెప్తున్నారు. అంటే లోక వ్యవహారం అంతా నిర్వహించేటువంటి ఒకానొక వ్యవస్థను ఇందులో చెప్తున్నారు. ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజ జగతో బభూవ ఈసే అస్య ద్విపదశ్చతుష్పద. కొంచెం వివరించి జగత్తు అని అంటే
మామూలుగా జగత్తు అనేటువంటి మాటని మనం వాడుతూ ఉంటాం. అయితే ఒక కవి అన్నాడు చూడండి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్ అని అన్నాడే. ఆ విధంగా ఇక్కడ జగత్తు అని అంటే భూమి, కొండలు, రాళ్ళు, రప్పలు ఇవి కాదు. ఇవి మాత్రమే కాదు, అందరూ. కాబట్టి వాటన్నిటిని గురించి అందులో ప్రాణులు ఉన్నారు. ప్రధానంగా 2 రకాలుగా ఉన్నారు. 2 కాళ్ల వాళ్ళు, 4 కాళ్ల వాళ్ళు. 2 కాళ్ల వాళ్ళు మనుష్యులు, 4 కాళ్ళవి పశువులు. ఈ రెండిటి చేత ఉపలక్షణంగా గ్రహిస్తే సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు. అవన్నీ కూడా ఈ ద్విపదే ద్విపద ద్విపద చతుష్పద అనేటువంటి పదంతో వస్తున్నాయన్నమాట. అంటే మనం ఈ 2 మాటల ద్వారా 84 లక్షల జీవరాశులన్నింటినీ కూడా మనం గ్రహించాలి. ద్విపద చతుష్పద, వాటికి అస్య ఈసే, వాటిని నియమంలో పెట్టేవాడు, ఒక క్రమంలో, ఒక ఆర్డర్ లో వాటిని అన్నిటినీ నిలబెట్టేటువంటి వాడు. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక పాఠశాలలో విద్యార్థుల్ని ఉపాధ్యాయుడు కూర్చోమంటాడు, ముక్కు మీద వేరేసుకోమంటాడు, కదలద్దు, అటు ఇటు తిరగద్దు అంటూ ఉంటాడు. ఎందుకనంటే మీ ఇష్టం, వచ్చినట్టు గంతులేంట్రా ఎగర్రా అంటే పిల్లలు చాలా చిలిపి స్వభావం కలిగిన వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క అల్లరి పని, తొంటరి పని చేస్తూ ఉంటాడు. పక్క వాడిని గిలుతాడు ఒకడు, ఇంకోవాడి మీద మొట్టికాయ వేస్తాడు ఒకడు, వీడి జుట్టు పీగుతాడు. ఇట్లా నానా బీభత్సము చేస్తూ ఉంటాడు. అటువంటి అల్లరి చిల్లరి పనులతో పాఠం అనేటువంటిది జరగడం సంభవించదు. అందుకని ఒక పద్ధతి ప్రకారంగా కూర్చోవాలి, చేతులు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా విద్యార్జన సమయంలో వినయ లక్షణాలు అన్నమాట. ఆ రకంగానే సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణిని కూడా ఎంత కదలాలి, ఎలా కదలాలి, ఎప్పుడు కదలాలి, ఎక్కడ కదలాలి, ఏం చెయ్యాలి అనేటువంటి ఈ సర్వ విషయాల మీద కమాండర్ ఇన్ చీఫ్ అంటామే, ఆ రకంగా చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు పరమాత్మ, బ్రహ్మదేవుడు. అదే చెప్తున్నారు, యఈసే అస్య ద్విపదశ్చతుష్పద, అటువంటి దాన్ని చెప్పారు. వెనక శ్లోకంలో, వెనక మంత్రంలో లాగానే ఇక్కడ కూడా కొన్ని విశేషాలు చెప్పి, తస్మై దేవాయ హవిషా విధేమా, అటువంటి పరమాత్మ ప్రతినిధి అయినటువంటి బ్రహ్మదేవుడు అనేటువంటి సృష్టికర్త అనేటువంటి ఒక వ్యవస్థకు తప్ప తస్మై, ఎవరికి, ఏ దేవుడికి మేము నమస్కారం చేస్తాము, ఏ దేవుడి మేము హవిస్సులు అర్పించుకొని పూజ చేస్తాము అని అంటున్నాం. అంటే ఆయన తప్ప మనం చేసేటువంటి యజ్ఞయాగాదుల్లో హవిస్సు మొదలైనవి అందుకునేటువంటి యోగ్యత కలిగినటువంటి మరొకడు లేడు. అందుకనే ఏకహ 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 అంటున్నారు. మరొకడు ఉంటే పోనీ అందరూ ఒకరి మీదనే పట్టం ఎందుకు, ఇంకొకరిని ఆశ్రయిద్దాము అనుకుని అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకొకరు ఎవరు లేరు, ఉన్న ఒకటే. అందుకనే మన ఉపనిషత్తుల్లో, వేదాల్లో భగవంతుడు ఒక్కడే అని చెప్తారు. ఏకహ సత్ విప్రాహ బహుధా వదంతి. మేధావులందరూ కూడా దానికే అనేకమైనటువంటి రూపాలు పెట్టి వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, రేపు కృష్ణాష్టమి. ఆ కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఇంట్లో సాధారణంగా చాలా మందికి ఒక సరదా ఉంటుంది. ఇంట్లో 3 ఏళ్ల వాడో 4 ఏళ్ల వాడో పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కృష్ణుడి వేషం వేస్తారు. ఒక మురళి తీసుకొచ్చి వాడికి ఇస్తారు, నెమలి పింఛం పైన పెడతారు, చేత వెన్న ముద్ద, చెంగల్ప పూదండ, బంగారు మొలత్రాడు పట్టుదట్టి, సంధ్య తాయెతును, సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను నేను కొరతోని,
ఈ రకంగా అతనికి మేకప్ చేసి ఒక పిల్లవాడిని అక్కడ కూర్చోబెడతారు. వాడు ఆ వేషంలో ఉన్నంత వరకు మన బొట్టిగాడు కాదు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి వానికి తప్ప కస్మై దేవాయ హవిషా విధేమ, అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆయనకు తప్ప ఇంకెవరికి మనం చేసేటువంటి హవిస్సు ఇస్తాము అన్నది. ఇక్కడ హవిస్సు ఇస్తారంటే ఒక కుంభనగా భావించదగిన అంశం ఏమిటంటే, మనం ఒక శ్లోకం ఉంది, యజ్జత్ కర్మ కరోమి తత్తవ అఖిలం శంభో తవారాధనం అని ఒక శ్లోకం, మంచి శ్లోకం ఉంది మనకు, మహర్షులు ప్రసాదించారు. నువ్వు ఏ పని చేసినా సరే అది భగవంతుడికి చేసే ఉపచారంలో ఒక ఉపచారం కింద భావించవయ్యా అన్నారు. నోట్లో నుంచి ఏ మాట మాట్లాడినా అది భగవన్నామ స్తోత్రం కిందనే భావించమన్నారు. ఏ కంటితో ఏ స్వరూపం చూసినా ఆ స్వరూపం అంతా భగవంతుడే అని అనుకోమన్నారు. అలాగే ఏది విన్నా, ఏమి తిన్నా, ఏది సర్వము భగవంతుని యొక్క అర్చనే. అందుకనే చివరికి చెప్పారు, ఏదో అడుగు తీసి అడుగు వేశామనుకో అది ప్రదక్షిణం చేశాను అనుకో భగవంతుడికి, గతి గతి ఆ గమనము అనేటువంటిది ప్రదక్షిణ విధిగా భావించు అని చెప్పారనమాట. ఇది చాలా గొప్ప తాత్విక రహస్యం కలిగినటువంటి భావన. ఎందుకనంటే భగవంతుడు మనకు దారుమయ శిలామయ విగ్రహాల్లో కనిపిస్తూ ఉంటాడు. కానీ మనకు అక్కడ మనస్సు నిలవదు. ఎందుకనంటే ఇది మామూలు మనం అనుకునే రాయి ముక్కే కదా, లేకపోతే కొయ్య చెక్కే కదా అనేటువంటి భావంతో ఉంటాం. అందుకని దాని యందు ప్రాణప్రతిష్ఠ మొదలైనటువంటివన్నీ చేసిన తర్వాత అవి వట్టి రాయి ముక్క కాదు, దారు ఖండం కాదు, అది భగవత్ స్వరూపం అవుతుంది. అందుకనే పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా ప్రాణప్రతిష్ఠ మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేయమంటారు. ఆ ప్రాణము మనకిలాగా తెలియరాదు, కానీ అక్కడ ప్రాణం ఉంటుంది. మంత్రం పూర్వకంగా చేసిన తర్వాత ఆ శక్తి అక్కడ ఉంటుంది. అందుకనే విగ్రహాల్లో మనం రాతిని, కొయ్యను వాటిని చూడం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ఒక దివ్యమైన శక్తి కలిగినటువంటి సర్వలోకాలకు ప్రభు అయినటువంటి స్వామి ఉన్నాడు అనే భావంతోనే పెడుతున్నారు. కానీ ఏదో రాయి అన్ని చోట్ల ఉండేటువంటి రాయి లాంటిది అక్కడ ఉంది అనేటువంటి ధోరణితో ఎవరు మేడం. అటువంటి కస్మై దేవాయ ఇటువంటి లక్షణాలు కలిగి మన సర్వకాల సర్వావస్థలో పోషిస్తూ రక్షిస్తూ ఉండేటువంటి ఆ స్వామికి తప్ప ఇంకెవరికి మేము చేసేటువంటి పూజా విధానాలు మొదలైనవి సమర్పించుకోవాలి అంటే ఇంకా వాళ్ళెవరు లేరు. నువ్వేం చేసినా సరే అది పూజా విధానంగా భావించు. ఆ పూజ ఒకే ఒక్క పరమాత్మకు మాత్రమే సమర్పించు. ఏ నామమైనా సరే, ఏ రూపమైనా సరే ఆ చిట్ట చివరికి చేరేది అక్కడికే. మనకి సంధ్యావందనంలో మంత్రం చెప్తారు చూడండి, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఇది చాలా గొప్ప విచార భావన. అంటే ఒక సంగతి అన్నమాట. కొన్ని వందల నదులు ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సముద్రంలో కలిసినంత వరకే దానికి ఆ నదీ వ్యవహారం, ఇది గంగా నది, ఇది గోదావరి, ఇది కావేరి, తుంగభద్ర అనేటువంటి వ్యవహారాలు సముద్ర స్పర్శ పొందటానికి పూర్వంలో ఉండేటువంటి అణుమాత్రం వరకే. ఆ తర్వాత అక్కడ నదీ వ్యపదేశం ఉండదు. ఇది గోదావరి, ఇది కృష్ణ అనేటువంటి పేరు ఉండదు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత సముద్రం అనే వ్యవహారం వస్తుంది. అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ అని చెప్పారు. సందర్భం వేరైనా మనం విషయాన్ని
పట్టుకోవటానికి అది ఉపకరిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నారు. అటువంటి ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారము మనకు కేశవుడికే వెళుతుంది అని చెప్పారు. ఆ రకంగానే ఈ ఈ మాట అంటున్నారు. కస్మై దేవాయ హవిషా విధేమ. అటువంటి పరమాత్మకు తప్ప వేరే ఎవరికనేది ఎట్లా ఇవ్వగలం అసలు? ఎందుకంటే ప్రత్యామ్నాయము అనేటువంటిది లోక వ్యవహారాల్లో సాగుతుంది, కొన్ని వ్యవహారాల్లోనే సాగుతుంది. ప్రత్యామ్నాయం అంటే ఆయన అందుబాటులో లేకపోతే ఆ స్థానంలో ఉండవలసినటువంటి మరొక వ్యక్తి, దాన్ని ప్రత్యామ్నాయం అంటాం. కానీ ఈ ప్రత్యామ్నాయము సృష్టిలో అన్ని వ్యవహారాలకు ఉండొచ్చు, కానీ భగవంతుడి విషయంలో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకనంటే ఆయన ఒక్కడే. మనకు ఇంట్లో ఒక ఆబ్దికం పెట్టేటప్పుడు ఒక విశ్వేదేవస్థానం అని పితృస్థానం అని రెండు ఉంటాయి. ఆ రెండిటికి ఇద్దరు బ్రాహ్మణులను కూర్చోబెడతాం. కూర్చోబెట్టేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత చివరికి ప్రారంభిద్దాం అనుకుంటే ఎవరో ఒకరు రాలేరు, ఇద్దరిలో ఒకటి రాలేరు. రాకపోతే ఏం చేయాలి? అప్పుడు ప్రత్యామ్నాయం. ఇంట్లో ఉన్నవాడిని ఉన్నవరే మడిగట్టుకోరైనా ఈ కార్యక్రమం పూర్తి చేయి అని కూర్చోబెడతాం. దాన్ని ప్రత్యామ్నాయం అంట. రెండోవాడు అందుబాటులో ఉన్నాడు కనుక ఆ రకంగా మనం యజ్ఞయాగాదుల్లో ఇచ్చేటువంటి హోమం గాని, హోమద్రవ్యం గాని, ఇంకొకటి గాని, పూజల్లో చేసేటువంటి నైవేద్యాదులు గాని, ఇవన్నీ పుచ్చుకోవడానికి అక్కడ రెండోవాడు లేడు, ఏకహ ఒక్కడే. కాబట్టే ఈ మంత్రం ఏం చెబుతోంది? కస్మై విధేయమా, ఎవరికిస్తాం మేము? ఎవరికిస్తాము అని అంటే ఈ పరమాత్మ కంటే మరొకడు లేడు కాబట్టి ఆయనకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేము అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ యయీసే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. ఇక్కడ ఇంకొక చిన్న అర్థం కూడా ఉంది. ఏదైనా మనం పూజా పురస్కారాలు అనేటువంటివి దేనికోసం చేస్తున్నాము? మనకు దానివల్ల ఏదో కొంచెం మా హృదయంలో, మన ఇంద్రియాల్లో, వాటిల్లో శాంతి అనేటువంటి కలుగుతుంది అని. ఆ శాంతి కలిగేటువంటి దానికి తగిన ఏర్పాట్లు అవి ఎక్కడి నుంచి రావాలి? పరమాత్మ నుంచే రావాలి. ఏ శాంతి, ఏ సుఖమో, లేకపోతే మరొక ఫలమో, ధనధాన్యాదులో రావాలి అంటే అవన్నీ ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడిని మాత్రమే ప్రార్థించాలి. కాబట్టి ఇంకొకరిని ప్రార్థించేటువంటి అవకాశం లేదు. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ యయీసే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రసిషం యస్య దేవా ఆహ యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. అట్లాగే ఇంకా కొన్ని విశేషాలు చెప్పి అటువంటి పరమాత్మకు తప్ప ఇంకెవరికి మా హోమద్రవ్యాదులు సమర్పించుకోవటానికి అవకాశం ఉంది అంటున్నారు. ఈ విషయాన్ని తరువాత వచ్చేటువంటి పాఠంలో నేర్చుకుందాం. ఈ రోజుకి స్వస్తి.